హలో అండి, నేను మీ అనుపమ ఫ్రమ్ ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ. మనము అసలు శనగలు లేకుండా ఎప్పుడైనా పూజ చేసుకోగలం అండి. ఏ పూజకైనా మనం శనగలు లేకుండా పూజ చేసుకోగలం. అందులో కాబూలీ చనా చాలా ఇష్టం నాకు. నేను అందుకనే మన తమిళ వాళ్ళు చేసే సండల్ పద్ధతిలో ఈ కాబూలీ చనాని తాలింపేసి మీకు చూపిస్తాను. వెళ్ళి మనం రెసిపీ నేర్చేసుకుందామా? ఇప్పుడు మనము ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకుందాము. సో తాలింపు మొదలెట్టుకుందాం. తాలింపు ముందట ఏం వేసుకుందాం, కాస్ని ఆవాలు వేసుకుందాం, కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఆవాలు అనొద్దు, కొద్దిగా తక్కువ వేసుకుందాం. లైట్గా మనం మినప్పప్పు వేసుకుందాం. ఒక 4 అంటే 4, 5 అంటే 5. నాకు అస్సలు పంట కింద పడితే నచ్చవు. సో వాటి కాకపోతే అవి లేకపోతే దాని ఆ నట్టి ఫ్లేవర్ ఉండదు దానికి. అందుకని కొన్ని శనగపప్పులు వేసుకుందాం. ఒక 4 ఎండుమిరపకాయలు తుంపి వేసుకుందాం. దాంతోపాటు ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుందాం. ఇంకొక విషయం మిగిలిపోయిందండి తాలింపులోకి, అది మన ప్రసాదం స్పెషల్ ఇంగువ. ఇదైతే నేను ప్రసాదాలు తప్ప ఇంకా దేనికి వాడిన ఇంట్లో నా అన్నిటికీ ఎల్లిపాయలు పడతాయి. సో దీంట్లో మనం ఫైనల్గా తెల్ల కాబూలీ చనా, ఉడకబెట్టిన తెల్ల కాబూలీ చనా వేస్తుంది. ఈ కాబూలీ చనాను ఒక ఓవర్ నైట్ సోక్ చేసండి. నేను కుక్కర్లో ఒక 4 విజిల్స్ ఇచ్చాను. చూడండి ఎంత బాగా ఉడికిపోయా. వీటిలో కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెట్టుకోండి, అప్పుడు ఇంకా తినడానికి టేస్టీగా ఉంటాయి. కొద్దిగా ఉప్పు, కొద్దిగా వేగనిద్దాం 2 నిమిషాలు. కొద్దిగా కొబ్బరి వేసి ఇది కూడా కొద్దిగా వేగనిద్దాం. ఇదండి మన సింపుల్ అండ్ ఈజీ శనగల స్పెషల్ డిష్. ఇంకా ప్రసాదానికి ఇంతకన్నా సింపుల్ డిష్ ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. సో నెక్స్ట్ ఇది కొద్దిగా వేగింది, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ సండల్ని శనగల్ని మనం టేస్ట్ చేద్దాం. చాలా ఫిల్లింగ్గా ఉంటుందండి. ఈవినింగ్ స్నాక్గా లేదా డిన్నర్గా కూడా తినచ్చు. ఒక కప్పు డిన్నర్గా తినేస్తే, ఒక కప్పు పెరుగు తినేసి మనం క్లోజ్ చేసేస్తే కిచెన్ని పొట్ట చక్కగా ఉంటుంది. మనం కూడా లో క్యాలరీ డైట్ తిన్నట్టుంటుంది. సో ఇది తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చుంటే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఆ తర్వాత ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమకి సబ్స్క్రిప్షన్ ఇవ్వడం మాత్రం డెఫినెట్గా మర్చిపోకండి. మీ ఎంకరేజ్మెంటే నాకు స్ట్రెంగ్త్. సో నన్ను తప్పకుండా వారానికి 2 సార్లు తలుచుకోండి. Bye bye for now. Your Anupama from Flavours of Anupama.